మీరు మాత్రం ఈ వీడియో మాత్రం కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మన ఊటీలో 1 డే రోజు ఉంటే ఏవేవి మంచి మంచి ప్లేసెస్ కవర్ చేయాలో అన్నీ కవరప్ చేసేసాను. సో ఎస్, ఎండ్ వరకు చూసేయండి వీడియో. సో ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. చాలా 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 బాగుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా ఈ స్టేషన్ని? దిస్ ఈజ్ అ స్టేషన్. అరే బొతే, మంచి ట్రాక్ ఉంది ఇక్కడ, చాలా మంచి వ్యూ, అసలుకి చాలా మంచి స్టేషన్. ఆహా, మీరు వస్తే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. టికెట్లు ఉన్నాయంటనా? సో వీకెండ్స్ అయితే టికెట్స్ దొరకడం చాలా కష్టం ఇక్కడ నుంచి. సో వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మనకి ఇది. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. అయ్యో, సో ఇది వచ్చేసి మన ట్రైన్ డీటెయిల్స్ అన్నీ. ఆ ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకోవాలి కంపల్సరీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళేందుకు. సో స్టేషన్లకి ఎంటర్ కావాలి అంటే మనం కంపల్సరీ ట్రైన్ టికెట్ కొనుక్కోవాలి. సో ట్రైన్ టికెట్ వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ పర్ హెడ్ 10 రూపీస్ ఉంది. సో మేము 4 మెంబర్స్ కాబట్టి 4 టికెట్స్ అయితే కొనుక్కునేసాము. స్టేషన్లో మాత్రము ఫోటోగ్రఫీ ఓన్లీ మొబైల్ త్రూ అలౌడ్ అండి. కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. కెమెరాస్ కావాలి అంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. సమ్ 3,500 ఎంతో పే చేయాలి అంట. సో అందుకని ఇంకా మేము కెమెరాస్ అనేది లోపల పెట్టేసి ఇంకా మొబైల్లో అయితే షూట్ చేసేసుకుంటాం. మీరు మాత్రం కంపల్సరీ ఒక్కసారి ఈ స్టేషన్ అయితే విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే నాట్ అన్ ఇష్యూ. ట్రైన్ మనకి దొరకకపోయినా అట్లీస్ట్ రైల్వే స్టేషన్లో మంచి మంచి మెమోరీస్ని కలెక్ట్ చేయొచ్చు. ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఐఆర్టీసీ నుంచి బుక్ చేసేసుకోవచ్చు. UAM టు UAMR అని ఊటీ టు ఊటీ స్పెషల్ ట్రైన్ రన్ అవుతుంది అంట. మంచిగా ఊటీ అంతా అట్లా ఒక రౌండ్ ట్రిప్ వేసి వస్తుందంట. సో మీరు ఐఆర్టీసీలో ఒకవేళ చేసుకుంటే ఆ ట్రైన్ చేసుకోండి, మీకు చాలా ఫీజిబిలిటీ ఉంటుంది. మంచి మెమరీస్ కూడా ఈజీగా కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఊటీ టు ఊటీ కాకుండా వేరే ట్రైన్ స్టేషన్స్ చేసుకుంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది, రైట్? మళ్ళీ ఎక్కడ దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేసి. సో నాకు తెలిసి అది చాలా బెటర్ అనుకుంటా. వ్యూ మాత్రం చాలా 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 బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్. స్టేషన్లో అయితే హాయిగా టైం గడిపేయచ్చు అట్లా మంచిగా, చాలా పీస్ఫుల్గా ఉంది. మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటిది అంటే మేము వీక్ డేస్లో వచ్చాము. వీకెండ్స్లో వస్తే మాత్రం ఇక్కడ చాలా చాలా రష్ ఉంటుంది. సో మీరు మాత్రం చూసుకోండి, మ్యాక్సిమం వీక్ డేస్లో రాదందుకు ట్రై చేయండి. సో దట్ మీరు ఈ మంచి మంచి సీనరీస్ని మెమోరీస్గా గ్రాస్ప్ చేసుకోవచ్చు. సో క్యూట్ అంటే సో క్యూట్ అండి, చాలా అంటే చాలా బాగుంది స్టేషన్ అయితే. మళ్ళీ చెప్తున్నాను, కెమెరాలు మాత్రం తీసుకుంటే ఫోటోగ్రఫీ కంపల్సరీ స్టేషన్ మాస్టర్ పర్మిషన్ తీసుకోండి, లేకపోతే మాత్రం వాళ్ళు కెమెరా మాత్రం తీసేసుకుంటారు. అరే శివ, ఎక్కడ పోయినా? సో మేము వచ్చినప్పుడు సమ్ 11 o'clockకి ఒక ట్రైన్ ఉంది అనేసి స్టేషన్ మాస్టర్ గారు చెప్పారనమాట. సో అందుకనేసి ఇంకా ట్రైన్ టికెట్ ఎట్లా దొరకలేదు కదా, సో ట్రైన్ అయినా చూద్దాం అనేసి వచ్చినాం. చూడండి ట్రైన్ వస్తుంది. మా బ్రదర్స్ మంచిగా కూర్చొని ట్రైన్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. శివ ఇట్లా దీంట్లో ఇట్లా పెట్టేసి అట్లా పొడుగులోనే పెట్టి. సో ట్రైన్
ఆగిపోయింది. ఇక్కడ మనని మంచి ప్యాసింజర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు జాయ్ రైడ్ ట్రైన్ అంట, కున్నుటు ఉదగమంగళం. సో ఇంత మంచి టాయ్ ట్రైన్ ఉంది. సో ఈ టాయ్ ట్రైన్కి కావాలంటే మనం ఊటీ టు ఊటీ చేసుకోవచ్చు. ఐఆర్టీసీలో మనకి బుకింగ్ ఉంటుంది. ట్రైన్ మాత్రం చాలా చాలా బాగుంది. కంపల్సరీ మీరు దీన్ని రైడ్కి వెళ్ళేందుకు ట్రై చేయండి. ఇది ఊటీ టు ఊటీ మనకి స్పెషల్ ట్రైన్. సో ఐఆర్టీసీలో బుకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మిస్ దిస్. మేము అసలుకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేదు, సో మాకు టీఎం టికెట్స్ దొరకలేదు. సో రేపైతే ట్రై చేస్తాము. ఒకవేళ ట్రైన్ టికెట్స్ బుక్ అయితే వెళ్తాము, లేకదంటే ఇంకా మిస్ ద జర్నీ. సో మన లవడాలి స్టేషన్లో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మన పోస్ట్ ఆఫీస్, జస్ట్ మన స్టేషన్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఇంకా మన స్టేషన్ చూసిన తర్వాత మంచి టీ ఎస్టేట్కి వచ్చాము. చాలా అంటే చాలా చాలా అందంగా ఉంది అసలుకి లొకేషన్ మాత్రం. అరే బుద్ధి సే నమస్కారం. అసలుకి చాలా అంటే చాలా చాలా వెదర్ మాత్రం చాలా బాగుంది. దేవుడి దేవాలు అసలుకి ఎండనే లేదు, మొత్తం మబ్బులు పెట్టేశాయి. ఫీలింగ్ సో హ్యాపీ హ్యాపీ. ఏమంటారా దీన్ని తెలంగాణలో వ్యూ బోల్తే అంటారు కదా. अच्छा व्यू है, बहुत अच्छा व्यू है, नॉट सिंगल अच्छा. ओ అమ్మవారి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అవును బాగా కనిపించేస్తున్నాడు స్వామి. అగో ఫుడ్ ఉందిరా, ఫుడ్ తిందామా, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? If we tried it, we can make it.
నేమ్ టు రిమెంబర్, హిందుస్థాన్. మన టీ వ్యూ పాయింట్ నుంచి నెక్స్ట్ మంచిగా వ్యూస్ చూస్తూ పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి పైన్ ఫారెస్ట్ ఇన్ ఊటీ. సో దీనికి సపరేట్ పార్కింగ్ ఏరియా ఏం లేదు. సో జస్ట్ రోడ్ మీద ఇట్లా జస్ట్ మామూలుగా అట్లా సైడ్స్కి మనము పార్క్ చేసేసుకోవచ్చు. సో లోపలికి వెళ్దాము. మేబీ ఏమన్నా టికెట్ ఉంటుందా, మరి లోపల ఏంటి సంగతి అనేది చూద్దాం. మంకీస్ ఉన్నాయి పైన్ ఫారెస్ట్లో. సో ఎవరికైనా మంకీస్ భయం ఉంటే చూసుకోండి. మరి అమ్మో రష్ మాత్రం చాలా ఉంది. పీక్ సీజన్ అయితే కాదు ఇప్పుడు మేము వచ్చింది మాత్రం, జస్ట్ మామూలుగా జనరల్ సీజన్. బట్ జనాలు అయితే అంతా ఏం కనిపించట్లేదు నాకైతే ఎక్కడ కూడా. బట్ ఇక్కడ కొంచెం రష్గా అనిపిస్తున్నారు పైన్ ఫారెస్ట్ దగ్గర. సో ఇక్కడ వచ్చేసి మనకి టికెట్స్ ఇస్తున్నారు అనుకుంటా. సో అందుకని మనకి రష్ లాగా అనిపిస్తున్నారు. సో ఇది టికెట్ కౌంటర్. సో లైన్ ఉంది. ఇవి వచ్చి టికెట్ డీటెయిల్స్. మన పైన్ ఫారెస్ట్ లోపలికి అడల్ట్ వచ్చి 40 రూపీస్, చిల్డ్రన్ వచ్చి 20 రూపీస్. సో ఒకవేళ మనం కెమెరాస్ వీడియో క్యామ్స్ అవి తీసుకెళ్తే దానికి సపరేట్ 200 and 500 రూపీస్ పే చేయాలి. సో ఇది వచ్చేసి మన పైన్ ఫారెస్ట్లో ఎంట్రీ మనకి ఇలా కనిపిస్తుంది. చాలా నెమ్మదిగా నడవండి, ఎందుకంటే ఇక్కడ చూస్తూ నడవండి. అండ్ చాలా బాగుంది వ్యూ మాత్రం, చాలా బాగుంది. కంపల్సరీ రావదందుకు ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ మామూలుగా పైన్స్ ఉన్నాయి, పైన్ ట్రీస్ ఉన్నాయి. అక్కడక్కడ కూర్చున్నందుకు మనకి సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడ మనకు ఒక మంచి లేక్ కూడా ఉన్నట్టుంది. సో అక్కడ దాకా వెళ్దాం. చాలా జాగ్రత్తగా నడవండి, ఎందుకంటే మనకి ఆ మెట్లు ఉండవన్నమాట. చూడండి ఇలాంటివి పెట్టేస్తారు. సో అడుగు వేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళేందుకు ట్రై చేయండి. ఆర్ అదర్వైజ్ అట్లా జస్ట్ జంప్ చేసేసి మామూలుగా పక్క నుంచి వెళ్ళేందుకు ట్రై చేయండి. బట్ వర్షం పడితే నాకు తెలిసి కొంచెం ప్రాబ్లమే అని అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మొత్తం వాటరీ అయిపోతుంది కదా. సో చూసుకోండి. అక్కడ ఒకటి మంచి లేక్ కనిపిస్తుంది మనకి, మనం ఆ లేక్ దాకా వెళ్దాం. అస్సలకి చాలా బాగుంది. మొత్తం రెడ్ అసలు పైన్స్. ఇక్కడ సంథింగ్ ఒక చిన్న ఫుడ్ స్టాల్ కూడా ఉంది. ఒకవేళ మీరు టైం పాసింగ్కి తినాలి అనుకుంటే దెన్ చిన్నగా సారీ ఫుడ్ స్టాల్ కాదు అది, ఇట్స్ లైక్ రూమ్స్ అవైలబుల్ అంట, కాటేజెస్ అంట. అలా అని వెళ్తే మనకి ఇది వస్తుంది. చూడండి అక్కడ పైన్ ఫారెస్ట్ అని రాసింది, రైట్? అచ్చా ఫొటోస్ అంట ఇది. సారీ ఫొటోస్ ఎవరైనా కావాలి మంచిగా దిగాలి అనుకుంటే దెన్ దే క్యాన్ ఆఫ్ ది ఫోటో సెక్షన్ అనమాట. అక్కడ మనకి చిన్న పాండ్ లేక్ లాగా ఉంది, అక్కడికి వెళ్దాం. అమ్మో అడుగులు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే వాటర్ మేము వచ్చే ప్రీవియస్ డేనే వర్షం పడ్డది. సో బికాస్ ఆఫ్ ఆ వర్షం మొత్తం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నడుస్తుంటే. చాలా జాగ్రత్తగా వాక్ చేయండి. మంచి హార్సెస్ కూడా ఉన్నాయి. మేబీ అలా చిన్నగా రైడ్కి కూడా వెళ్ళొచ్చు మనము. భైరవ్ పడుకున్నాడు మంచిగా. సో చాలా మంచి వ్యూ. భైరవ్ క్యూటెస్ట్ భైరవ్. హార్సెస్ వ్యూ మాత్రం అసలుకి పిచ్చిగా ఉంది. అసలుకి చాలా మంచి వ్యూ అసలు.
సో ఇది మనకి చిత్త లేక్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూర్చున్నందుకు మనకి మంచిగా ప్లేస్ కూడా ఉంది. అలా కింది దాకా వెళ్ళేసి చేయొచ్చు. మా కజిన్ అయితే వెళ్ళి అక్కడ మంచిగా నించున్నారు వ్యూ కోసం, ఫొటోస్ కోసం. ఇప్పుడు వెళ్ళి ఫొటోస్ సెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ దిగేటప్పుడు అయితే బాగానే దిగేసాను, కానీ ఎక్కేటప్పుడు మేబీ తేమ ఉంది కదా, అండ్ ప్లస్ ఆక్సిజన్ కంటెంట్ కూడా చాలా తక్కువ, బాగా ఆయాసం వస్తుంది. బేసిక్గా నాకు చిన్నగానే ఆయాసం వస్తుంది, ఇప్పుడు ఇంకా ఫుల్ ఆయాసం. అట్లా రెస్ట్ తీసుకుంటూ ఎక్కేసేయచ్చు, నాట్ అన్ ఇష్యూ. చాలా మంచి పెద్ద మార్కెట్ కనిపించింది ఇక్కడ. అన్ని నాకు తెలిసి ఇక్కడ క్యారెట్ ఇక్కడ నుంచే మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి అనుకుంటా వేరే స్టేట్కి. చూడండి చాలా క్యారెట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా క్యారెట్స్, ఫ్రెష్ క్యారెట్స్ తీసుకోవచ్చు, కానీ మా దాంట్లో ఇప్పుడు ఎవరు తినరు. ఇంకా మన పైన్ ఫారెస్ట్ని అయిపోయిన తర్వాత ఇంకా వేరే స్పాట్కి వెళ్తున్నప్పుడు బాగా ఆకలి అయిపోయింది. ఇంకా 1 o'clock అవుతుంది అని ఈ ప్లేస్లో ఆగాము ఫుడ్ కోసము. చాలా బాగుంది. 100 rupeesకి వెజ్ మీల్స్ ఇస్తున్నారు. ఫిష్ ఫ్రై ఉన్ను చిల్లీ చికెన్స్ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది. మా తమ్ముడికి పాపడాలు అంటే చాలా ఇష్టము. ఎన్ని పాపడాలు ఇచ్చినా పాపడాలతో తినేస్తాడు. మన పైన్ ఫారెస్ట్ నుంచి అవలాంచి లేక్ అని ఒకటి మంచి లొకేషన్ ఉంది. సో అక్కడికి వెళ్దామని ట్రై చేశాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇంకా 2 kilometers తర్వాత రోడ్ అంతా కచ్చపచ్చ అయిపోయింది. మామూలుగా మనం ఇలాంటి కార్స్లో అయితే అసలుకి వెళ్ళలేము. కార్ అంతా డుబుడు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం రాళ్ళు, ఇసుక, మట్టి అంతా కచ్చా పచ్చా రోడ్ అనమాట. సో ఒకవేళ మీరు అవలాంచి లేక్కి వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. లోకల్లో ఏమన్నా వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్కి వెళ్ళేందుకు. సో అవి హైడ్ చేసుకుని వెళ్ళండి. అంతేకాని మనం ఇలాంటి కార్స్లో వెళ్ళాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇంకా అవలాంచి లేక్ చూడలేకపోయాము బికాస్ ఆఫ్ అది రోడ్ అసలుకి అది నాట్ పాసిబుల్. ఇంకా చాలా ట్రై చేసాం, కానీ ఎందుకంటే మళ్ళీ మా కార్ మళ్ళీ మా ఇంటి దాకా వెళ్ళాలి. సో అందుకని అది ఎక్స్క్లూడ్ చేసేసి ఇంకా వచ్చే దారిలో ఈ లేక్ ఎమరల్డ్ లేక్ అంట.
సో ఇక్కడ ఆగేసి అలా 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 వ్యూస్ అన్నీ చూసుకుంటున్నాము. ఐ థింక్ ఇది లైట్ వాటర్ అనుకుంటా, మేబీ వర్షం వస్తే ఇంకా అటు నుంచి మనకి వాటర్ వచ్చేసి ఇక్కడ అంతా స్టోర్ అయిపోతుంది. ఇట్స్ లైక్ డ్యామ్ టైప్ అనుకుంటా. సో వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఏమంటారా? ఇంకా అవలంచి లేక్ అనేసి అనుకున్నాం కదా, సో ఇంకా అది మాత్రం చాలా ఫ్లాప్ అయిపోయింది. చాలా రోడ్ చాలా అంటే చాలా ఇది ఉంది. సో అక్కడికి వెళ్ళలేకపోయాము. మీరు వస్తే మాత్రం మామూలు కాళ్ళు మాత్రం వెళ్ళకండి, మీది కూడా ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే ఊటీ నుంచి దాదాపు 30 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో మీరు ఇంత దూరం వచ్చేసి మళ్ళీ ఏం కాకుండా అయిపోతుంది అనవసరంగా. ఇంకా లేక్ నుంచి ఇంకా ఊటీకి వెళ్ళే దారిలో విపరీతమైన వర్షము, ఘోరంగా వర్షం పడుతుంది. సో ఇక్కడైతే సైడ్కి ఆగేసాము. వ్యూ చూపిస్తాను. ఫుల్ వర్షం పడుతుంది. చాలా అంటే చాలా వర్షం మొత్తం మెలిచిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో అసలుకి. చాలా మంచి వ్యూ. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ మ్యాగీ టీ అవి ఇవి అమ్ముతున్నారు. అసలుకి వర్షం కదా, మంచిగా టీ తాగుతూ మ్యాగీ తాగుతూ అలా కాళ్ళలోనే కూర్చుండిపోయాం. ఇంకా సో క్యూట్. ఇంకా మొత్తం వాన అయితే వెలిసిపోయింది మంచిగా. ఇంకా అలా అలా రోడ్ మీద నుంచి వస్తుంటే చూడండి అసలుకి మబ్బులు ఎలా ఇది అయిపోతుంది అసలుకి. ఇది ఏంటి? ఇది వెల్లుల్లి. ఇది మొత్తం వెల్లుల్లి పంట వేసారు ఇక్కడ మొత్తము. చూడండి మంచిగా డ్రిప్స్ పెట్టేసి మంచిగా ఇచ్చేసేసారు. ఇదంతా వెల్లుల్లి పంట. నాకు తెలిసి ఇది వెల్లుల్లి అనుకుంటా కదా. ఇది వెల్లుల్లి పంట ఇదంతా. మంచి ఎక్కడిది అక్కడ డ్రిప్స్ వేసేసి పెట్టేశారు. అసలు వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా వర్షం వెలిసింది కదా, ఆల్మోస్ట్ 5 అట్లా అయిపోయింది. ఇంకా ఇవాళ అయితే ఇంకెక్కడికి అవుటింగ్స్ లేదు, డైరెక్ట్గా ఇంకో హోటల్కి వెళ్ళిపోతున్నాము. డే కంప్లీట్ అయిపోయింది ఇవాళ. సో ద వ్యూ, ఇది మా కార్. అలాంటి ఒక ఇంట్లో ఫ్యూచర్లో అందరికి దూరంగా సెటిల్ అవుదాం అంటున్నారు మా ఫ్యామిలీ వాళ్ళు. ఏమంటావురా? పొద్దు బాగుంటుంది కదరా, పొల్యూషన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ, యాంగ్జైటీ ఫ్రీ, అన్నీ ఫ్రీ.